ఇప్పుడు మీరు నార్మల్‌గా ఈ ఎలక్షను, జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు కొంతవరకు పాలు పంచుకున్నారు. మీరు తిరుపతిలో గట్టా ప్రెస్ మీట్‌లు గట్టా పెట్టడం కూడా నాకు తెలుసు. మీ మీ తాలూకా జర్నీ జనసేనలో చెప్పాలంటే? ఏం లేదు. ఇప్పుడు జనసేన తిరుపతిలో క్యాండిడేట్ ఆరణి శ్రీనివాసులని ఆయన మా ఇంటి పేరే. అదేలెండి. అందువల్ల సరే అక్కడ ఏమైనా చిన్న లోకల్గా ఏదో డిస్టర్బెన్స్ ఉందనుకున్నారో ఏమో తెలియదు కళ్యాణ్ గారు. నేను ఆయన మా హీరో పిఠాపురంలో నిల్చున్నారు, అక్కడికి వెళ్దాం లాస్ట్ 10 days అనుకున్నా. ఆయన మీరు తిరుపతి వెళ్ళండి అన్నారు. సరే అని నేను తిరుపతి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషను ఎందుకు అన్నారో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషను పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలిసి కరెక్ట్గా దాన్ని ఒక దారిలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టారుగా మీరు? అవును. ఎందుకు సార్ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు మీరు? అంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఏదో ఇట్లా దొంగ ఓట్లు వేయబోతున్నారని వినికిడి వచ్చింది. దాని అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఎవరిని ఏం బ్లేమ్ చేయలేదు. ఇట్లా విన్నాము, కానీ ఎవరైనా సహకరిస్తే మీ లైఫ్ పాడవుతుంది, ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అది పక్కన బీజేపీ ఎన్ని టైప్ వాళ్ళు సార్ సూపర్ సార్ అసలు ఎవరు అలా చెప్పరు కదా. ఓపెన్ అందరికి తెలిసినా మాట్లాడుకుంటారు కానీ చెప్పరు. నెక్స్ట్ అక్కడ లోకల్గా అంటే అతను రియాక్ట్ అయ్యి అదే కరుణాకర్ రెడ్డి గారు ఆయన క్యాండిడేట్ని వేరే డిస్ట్రిక్ట్ నుంచి పెట్టారు, ఏఎం రత్నాన్ని వేరే స్టేట్ నుంచి పిలిపించారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను తమిళ అతను అనుకున్నాడు అతను. కానీ నేను మళ్ళీ నెక్స్ట్ నేను చెప్పాను, నేను ఆంధ్రాలోనే పుట్టాను, మా ఫాదర్ది మదర్ చిత్తూరు జిల్లా, వాళ్ళు సెటిలర్స్గా వెళ్ళి నెల్లూరులో వెళ్ళిపోయారు, మేమేం అనలేదు ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్నాం, కానీ గుమ్మడికాయ దొంగ భుజాలు తగుడుకున్నట్టు మీరు ఎందుకు రియాక్ట్ అవుతారని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాను నేను. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు కూడా మీరు చాలా యాక్టివ్. అంటే ఏమవుతుందంటే జనరల్గా క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళు సమీకరణలు చేయాలి, జనాన్ని పోగు చేయాలని మాట్లాడుకుంటున్నారు. అరే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ సమీకరణలు ఎందుకు చేయాలి, వాళ్ళు వస్తున్నట్టు అందరికి తెలియాలి ఫస్ట్, ఆపడానికి కంట్రోల్ చేయాలి అని నేను ప్రెస్ మీట్ పెట్టి పలానా రోజున పలానా చోట నుంచి ఇంతవరకు ప్రొవిజన్ జరుగుతుంది ఇచ్చేలాగ అసలు హ్యూజ్ క్రౌడ్ వచ్చారు. అసలు ఆ రోజు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే తిరుపతిలో టాక్ ఏంటంటే నిన్నటిదా ఒకలా ఉంది, ట్రెండే మారిపోయింది. అంటే ఏమవుతుందంటే పబ్లిక్ అంత ఆదరణ అంత ఉందనేది త్రూ మీడియా తెలుస్తుంది జనం. ఎగ్జాక్ట్లీ. పేపర్లు కూడా పేపర్ల సైకాలజీ కూడా మారిపోతుంది సార్, మీడియా సైకాలజీ. అంతమంది జనాన్ని అవి చూడగానే వాళ్ళ అంచనాలు కూడా మారిపోతాయి కదా. దీనికి ఎంతసేపు పొలిటికల్గా ఏం ఆలోచిస్తారు, ఎంతమందిని వాళ్ళని తీసుకురావాలి, ఎంతమంది తీసుకురావాలి, అంత డబ్బులే, అంత డబ్బులే పోగు చేయడం ఇలాగే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఏమంటే ఓవర్ నైట్లో చేంజ్ తేయాలి. నేను ఒకప్పుడు సినిమాల్లో చెప్పాను, అసలు పబ్లిక్ని కరప్ట్ చేసేస్తారు పొలిటీషియన్స్, రాగరాగ డబ్బులు ఓటేస్తారు, పబ్లిక్ అడుగుతారు అని నేను ఎప్పుడూ నాకు అప్పుడే చెప్పాను. అది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఓవర్ నైట్లో చేంజ్ చేయలేం. కళ్యాణ్ గారి ఆశయం సిద్ధాంతం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని, అంతే కదా. ఇప్పుడు నాకు అక్కడి నుంచి వచ్చాక అనిపించింది, ఒక ఓటర్కి సపోజ్ 2,000 ఇస్తే ఆ 2,000తో లైఫ్ సెటిల్ అవుద్దా? అవ్వదు. 2,000 కాదు 10,000 ఇచ్చినా అవ్వదు కాదు. 2,000 అంత 10,000 ఎవడు ఇవ్వలేడు. మాట వరుసకి 2,000 ఇస్తే ఒక 2 లక్షల మందికి ఇవ్వాలంటే ఎంత అవుతుంది? 40 కోట్లు అవుతుంది. ఆడికి 2,000, వీళ్ళకి 40 కోట్లు ఖర్చు అవుతుంది. ప్లస్ ఎలక్షన్ ఖర్చులే 10 కోట్లు అవుతాయి. ఎందుకంటే సరే ఇంత డబ్బు ఊరికే పెడతారా? ఎక్కడి నుంచో తెచ్చి అప్పు పెడతారు. పెడితే మళ్ళీ దాన్ని సంపాదించాలనుకుంటారు కదా. అప్పుడు కరప్టెడ్ వాళ్ళు కాదు, పబ్లికే. మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నారో అడిగే హక్కుని మీరు కోల్పోతున్నారు. మళ్ళీ పని చేయించుకోవాలంటే అది మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి నాకు అనిపించింది, ఒకప్పుడు తాగుడు అలవాటు ఉండేవాళ్ళు ఒక్కరోజు 2 రోజులు అయిపోద్ది 2,000, ఫ్యామిలీ అయినా ఒక 4 రోజులు అయిపోద్ది. కానీ 5 ఏళ్ళకి లెక్కేస్తే ఒకసారి కళ్యాణ్ గారు చెప్పే పైసలు కూడా అవ్వవు. కానీ మీ హక్కుని అమ్మేస్తున్నారు. అంటే వీళ్ళుగా చేయట్లేదు, వాళ్ళు అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు నేను పాలిటిక్స్ మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడకూడదు? అక్కడ అంతా పనిచేసి మీ హీరో గారు ఏమో డిప్యూటీ సీఎం అయ్యి మీరు ఎందుకు మాట్లాడకూడదు? వైఎస్ఆర్సీపీ ఎందుకు పతనమైంది?
అంటే మీరు ఎంతసేపు అడుక్కునేటట్టు నేను డబ్బులు ముష్టిపడేస్తాను, అడుక్కుంటున్నారు, నేను మంచి చేశాను, సంక్షేమాలు ఇచ్చాను. అసలు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మనకి ఎంత బాధ వేస్తుందంటే గోదావరి కృష్ణ డెల్టా ఉండే ఏరియా సస్యశ్యామలమైన ఏరియా, వైజాగ్ నుంచి చెన్నై వరకు కోస్టల్ బెల్ట్ ఉంది. ఒకసారి రోడ్డు వేద్దాం అనుకున్న ఎక్స్ప్రెస్ వే, చంద్రబాబు గారి డ్రీమ్ అసలు ఒక సింగపూర్లా తయారు చేయాలి అమరావతిని అనుకున్నారు. సరే ఒక రాజకీయ పార్టీలు మారడం సహజం. మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేసారు, మీరు వచ్చారు, బాగానే ఉంది. అసలు మీరు ప్రతీకారం తీర్చుకోవాలి, ఇంకోళ్ళని అమలు చేయాలి చెప్పి రావడం కఠిన బిల్లుని పగలగొట్టడం, ప్రతీకారం అక్కడంతా లేదో ఇన్వెస్ట్ చేసేది వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారని రాజధానిని మార్చేయాలనడం. అసలు మీరు వచ్చిన తర్వాత అవి పట్టించుకోకుండా ఇప్పుడు మీరు వైజాగ్లో పెట్టారనుకో, మీ వాళ్ళందరూ ఇక్కడ సైట్కు ప్రతి వాళ్ళు అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత ఏదో చేస్తుంటారు, ఎక్స్పాండ్ అవుతుంది. కానీ మీరు దీన్ని డెవలప్ చేసి మంచి పేరు తీసి మీరు యంగ్స్టర్ కుర్రోడు వయసు ఉంది, ఇన్ని సీట్లు ఇచ్చారు, గెలిపించారు, రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇది ఉంటే అసలు మిమ్మల్ని కదిపేవాళ్ళు కూడా ముట్టుకునే వాళ్ళు కూడా కాదు కదా. అవును, ఇంతసేపటికి ఇంకా అట్లా డీప్గా మాట్లాడితే చాలా మాట్లాడండి సార్. అదే కాదు, పర్సనల్గా మాట్లాడితే చెప్తున్నాను. అంతసేపటికి వీళ్ళందరూ మీ కిందోళ్ళు మీ పైనోళ్ళు దోచుకోవడంలోనో లేదా ఎదురు మాట్లాడని పనిష్ చేయడంలోనే ఉంటుంటారు. అది ఒక లెవెల్కి వెళ్ళలేక ఏమవుద్ది, ముందు ఒకసారి చూస్తారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఒకసారి ఇచ్చే ఏం చేయలేదు, నెక్స్ట్ ఇంకోళ్ళకి ఇద్దాం అనుకుంటే అది వాళ్ళు అనుకోవడం న్యాయమే కదా. అదే జరిగింది అనుకోవడం న్యాయమే కదా. ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అంటే మీరు ఇదే జరిగింది, మీరు డెవలప్ చేయలేదు అందుకని మీరు వద్దనుకున్నారు. సింపుల్. మీరేమనుకున్నా డబ్బులు ఇస్తే పడి ఉంటారు అనుకున్నారు, కానీ అది కాదు. వాళ్ళు ఇంకా లోపల ఏదో ఉంది, వాళ్ళు కూడా ఏం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. జనం తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటే వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళండి. అదే ప్రూవ్ అయింది ఇప్పుడు 100%. ఎందుకంటే ఇప్పుడు ఆయన జనాలులో ఒక సివిల్ రివల్యూషన్ లాగా ఏపీ ఎలక్షన్స్ తీశారండి. అంటే ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ విప్లవాలు, రష్యా విప్లవాలు అవన్నీ చూసామా, అలాంటిదే ఇప్పుడు ఏపీలో జరిగింది సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.